గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మీరు కొన్ని నాకు తెలిసి ఆడియో ఫంక్షన్స్ కూడా పెద్దగా వెళ్ళారు కదా, వెళ్ళినా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళి ఉంటారు నాకు తెలిసి. అది ఎలా అంటే జెన్యున్గా అయితే అక్కడ మాటలు రావని అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు మాట్లాడిన ఏ మాట కూడా జెన్యున్గా బాగుంది అంటాను. అది నాకు ఏదో వేస్తారు, ట్రైలర్ వేస్తారు, ఇది వేస్తారు, అది వేస్తారు అంటే నాకు ఓకే అనిపిస్తుంది. అని స్పెక్టాక్యులర్ సపోర్ట్ కొట్టేసి సూపర్ అని అనలేదు, సూపర్ అని అనడం ఏదో బాగుంది అంటాను. బాగుంది, మాసిగా ఉంది, ఏదో సంథింగ్ ఏదో చెప్తాను. నాకు రావు మాటలు, అంతగా రావు. ఈ క్వాలిఫికేషన్నే మిగతా వాళ్ళ నుంచి దూరం చేసే పరిస్థితి ఉంటుందిగా. ఇప్పుడు సపోజ్ ఆయన పెద్ద మేకరు, ఇంకా మేము కాదు అన్న ఫీలింగ్ వాళ్ళకి కూడా రావచ్చేమో కదా. అంటే రావచ్చు బేసిక్గా. అంటే కానీ నేను పర్సనల్గా అయితే నాకు ఏమి ఉండదు బేసిక్. ఐ థింక్ నాకు జనరల్గానే మోమాటం. నేను అక్కడ పార్టీలు అట్లా ఫ్రెండ్షిప్స్ అట్లా కొంచెం నా ప్రపంచంలో నేను ఉంటాను. నాకు ఉన్న టైం రాసుకుంటుంటా కాబట్టి లేని టైం నా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి అక్కడ అటు సైడ్ తిరుగుతూ ఉంటాం. సో నేను వెళ్ళకపోవడం కూడా నాకేదో యాటిట్యూడ్ ఉండి కాదు, అటు సైడ్ నచ్చక. నాకు నా వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, విధానం కానీ, నా కార్లు కానీ, నేను బతికే విధానం కానీ, ఆ లైఫ్ స్టైల్ నాది సింపుల్గా ఉంటుంది. నేను అటు సైడ్ అట్లా ఉండలేను. నేను ఇప్పుడు ఏదైనా పెట్టుకుని ఫ్లాషీగా వస్తే మీరేమో ఏంటంటే మాట్లాడాలి అనుకుంటారు. అంటే అదొక ఇమేజ్ వచ్చింది, ఆ ఇమేజ్ కోసం అని కాదు కానీ నాకు కంఫర్ట్ ఇది బేసి. అంటే నా ఒంటి మీద నేనే సన్నగా ఉంటాను. నాకు అసలు ఏ బరువు ఇష్టం ఉండదు నాకు అసలు. అంటే ఏ బంగారం, ఏ వాచ్, పెద్ద వాచ్లు ఏమి ఇష్టం ఉండదు అనమాట. అసలు షూస్ కూడా నాకు బరువు అనిపిస్తాయి. అందుకే ఏదో వేసుకొని వెళ్ళిపోదామని చూస్తుంటాను. సో ఈ పార్టీకి వెళ్ళడం ఇట్లాంటివన్నీ నేను తాగను, అదేమి ఉండదు బేసిక్. సో నాకు అది ఎంజాయ్ చేయను బేసిక్. అండ్ సో ఇంకా అందుకే కొంచెం దూరం ఉంటాను. నథింగ్ టు డిమీనర్ ఎనీబడి. సినిమాలు ప్రతి ఒక్కళ్ళు ఒకటైతే నమ్ముతాను, ప్రతి ఒక్కళ్ళు సినిమా పెద్ద హిట్ కావాలని ఒక ప్యాషన్ తోటి చేస్తారు. అది మనకి నచ్చిందా లేదా అనేది అది తీసే టైంలో హిట్ కాకముందే నీకు నచ్చిందా లేదా అని చెప్తే నేను ఆనెస్ట్గా నాకు నచ్చలేదంటే నచ్చలేదని చెప్పగలుగుతాను అండి. అది నాకు వేరే విధంగా రాదు. సో అది తీసుకోవాలనుకుంటేనే నన్ను ఏమైనా పిలవాలి. అందులో ఏముండదు, నేను ఫ్రాంక్గా చెప్తాను. అంతగానే ఫ్రాంక్. ఇప్పుడు నా ఎడిటర్స్ వీళ్ళు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నా టీం ఉంది, విజయ్ కుమార్ కెమెరామెన్, ఎడిటర్, మాట్లాడిన వెంకటేష్ ఇలా. అసలు వాళ్ళు సినిమా చూస్తే నన్ను ఎన్ని తిడతానంటే ఏంటి సార్ ఇది ఇంకా కొత్తగా ఉన్నారు అంటే. ఎందుకంటే బెటర్ అంటే మేము చూసేసామంటే ఆయన 450 సినిమాలు తీసినోడు తిడతా ఉంటాడు, ఈ సీన్ నేను చూసాను బాగాలేదు ఇంకా అంటే అవునా అనుకుంటాను అనమాట. సో ఆ సెల్ఫ్ క్రిటిసిజం ఉంటేనే బెటర్ అవుతుంది. ఆయనకి అరే మా ఎడిటర్ నువ్వు ఏం అనలేదంటే అది గొప్ప సినిమా అని అర్థం అనమాట నిజంగానే. లేకపోతే తిట్టి పోస్తాడు, ఇది ఏంది సార్ అంటాడు అనమాట. సో ఆ స్వేచ్ఛ నాకు నా ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నాతో ఉంటుంది. ఏం శేఖర్ గారు ఏం చెప్పారు మీరు, అమ్మాయి ఎలా. ఇప్పుడు అసలు ఇందులో శరణ్య ఇప్పుడు అక్క క్యారెక్టర్ ఒకసారి మరిది కోసం అక్క చెల్లిని మరిది బాధ చూడలేక అది వేరే పెళ్లికి ఒప్పేసుకుంది. ఇంకా వీడిని తప్పించి వీడనే ఉండేది. అది తిక్కది, అది దానికి ఏదో ఇవి ఉన్నాయి, అదంత మంచిదేం కాదంటది అన్నప్పుడు నా దగ్గర చేరిన అసిస్టెంట్ డైరెక్టర్లు కొత్త అమ్మాయిలు ఉంటే అక్క చెల్లెళ్ళు అక్క ఎలా అంటది చెల్లెలు ఎలా అంటదంటే ఓ 3 రోజులు డిస్కషన్ వాడు తల బొప్పు కట్టేంత డిస్కషన్. అనదు ఎందుకు రాశారు, ఏంటి రాశారు, ఇలా ఉంటుంది గొడవలు మైనస్. అంటే అసలు వాళ్ళకి ఆ స్థాయి ఉందా లేదా, వాళ్ళు ఇప్పుడే జాయిన్ అయ్యారా అని ఉండదు బేసిక్గా. వాళ్ళు నా బాధ నాదే అని చెప్పి నా మీద డంప్ చేస్తారు. నేను అది ఆలోచించుకోవాలన్నమాట. ఇది మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి, మీ సినిమా మీరు ఆలోచించుకొని వెళ్ళిపోతారు. అలా ఉంటుంది ఒక్కొక్కడు. లాస్ట్కి గొడవబడి మీ సినిమా మీ ఇష్టం వెళ్ళిపోతారు. అది నాకు మళ్ళీ ఒక మంత్ నాకు ఇంట్రోస్పెక్షన్ ఉంటుంది. అందుకే సినిమాలు అలా వస్తాయి. సో వీళ్ళు ఎవ్వరు నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, నన్ను తిడితే నాకు ఇష్టం. యాక్చువల్లీ నన్ను తిడితే నీది ఏ సెంటర్ సినిమా అని, డాక్యుమెంటరీలా ఉందని, లేదంటే ఫైట్ లేవని, లేకపోతే జోక్స్ లేవని, ఏదో వింతగా ఉందని, ఏ సినిమా ఉన్నా నేను ఒప్పుకుంటాను. అంటే నేను అది వెల్కమ్ చేస్తాను. ఏంటి అని నేను ఐఎమ్ రెడీ టు యాక్చువల్లీ అందరూ ఒక డైరెక్టర్ కూర్చొని నా సినిమాని రిప్ చేయండి, నేను మీ సినిమాని రిప్ చేస్తాను అనేది నాకు నిజంగా అవసరం అనిపిస్తుంది. అలా ఉంటేనే నాకు ఐ థింక్ బాగలేదని చెప్పగలిగితేనే బెటర్. నాకు ఇప్పుడు కావాల్సింది కూడా అదే. నేను ఈ తర్వాత నుంచి కొంతమందితో కావాల్సుకుని మాట్లాడి నేను బాగుందో బాగాలేదో చెప్దామని అనుకుంటున్నాను. వేరే సినిమాలు అంటే వేరే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉత్తనే అంటే జనరల్ అంటే పబ్లిక్గా కాదు, ఎట్లీస్ట్ ఫోన్లో నాకు అది అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాను. ఎట్లీస్ట్ ఏమనంటే ఎంతో మంచిగా ఆలోచించగలిగిన సత్తా ఉంటుంది, ఎందుకు ఇట్లా పెట్టారని ఏదైనా చెప్దాం అనుకుంటుంది. అది ఒక్కటి అవాయిడ్ చేస్తే బాగానే ఉంటుంది కదా అని. అంటే దాన్ని కూడా బాగాలేదంటే మళ్ళీ నెగిటివ్గా తీసుకునే పరిస్థితులు ఉంటాయి. అది కొంచెం చెప్పేదంటే నాకు తెలిసిన అందరూ అంటే ఒక చిన్న హెల్దీ రెస్పెక్ట్ అయితే ఉందండి నాకు. బేసిక్ మిమ్మల్ని బాగా అభిమానించే డైరెక్టర్ మిమ్మల్ని
నాకంటే కృష్ణవంశీ నేను ఇష్టం అనుకుంటా బేసిక్ లైక్ అంటే ఇంకా వీళ్ళకంటే బేబీ శ్రీకాంత్ అడ్డాల సుమరి ఇష్టం అంటే నేను లైక్ మై ఫిల్మ్స్ బేసిక్. ప్రశాంత్ గారు చూసారా సినిమా ఫిదా? తెలియదు. ఓకే ఓకే ఓకే. అంటే డీజే ఆడియో ఫంక్షన్ కూడా మీరు దిల్రాజు ప్రొడక్షన్ అవ్వడం వల్ల వెళ్ళారా, బలవంతంగా వెళ్ళారా? అదే ఆయన అందరు డైరెక్టర్లు ఆయన పిలిచారు, నేను కూడా ఒక డైరెక్టర్ ఆయన. ఓకే.